హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సరస్వతి గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఎరుకతో జీవించడం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మాస్టర్స్ కి థ్యాంక్ యూ అండి. మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మనం ఎరుకుతో ఏ విధంగా జీవించాలనే టాపిక్ తో మనం ఈ రోజు స్టార్ట్ చేసుకుందాం క్లాస్ ని. ఓకే అండి, ఎరుకుతో జీవించడం గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. అంటే బై ప్రాక్టీస్ నేను చేస్తున్న దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎరుకుతో జీవించడం అంటే అందరికీ వింటున్నాం, కానీ ఎలా అన్నది నాకు అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడే. అంటే సాక్షి తత్వంతో. అంటే ఇప్పటి వరకు పత్రి సార్ చెప్పారు, మనకి బోల్డ్ కీ పాయింట్స్ ఇచ్చేసారు. ఏం కీ పాయింట్స్ ఇచ్చారు? నువ్వే, నీలోనే దైవం ఉన్నది, యు ఆర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నారు. సరే, యు ఆర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే మనల్ని మనమే దిద్దుకుంటే మన జీవన విధానాన్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్ళొచ్చో అని అర్థమైంది. కానీ ఎలాగా అంటే ఏ పర్సన్ కి ఆ పర్సన్ కి ఎవరి కాళ్ళకి లైఫ్ స్టైల్ ఉంటది, పర్సనల్ లైఫ్ స్టైల్ ఉంటది. పర్సనల్ గా వాళ్ళు కుటుంబం ఉంటది, వాళ్ళ చుట్టూ సరౌండ్స్ బట్టి, వాళ్ళు ఏర్పరచుకున్న సొసైటీని బట్టి, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంటది. సో అదంతా నా మీద నేను ప్రాక్టికల్ చేసుకున్నప్పటికీ నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, ఎస్, ఈ లైఫ్ ఎన్నో ఆటుపోట్లకి ఎదుర్కొని మనం ఈ జన్మ ఎత్తామని అర్థమైన తర్వాత, ఇంత అద్భుతమైన శరీరంతో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మాకే సరుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు మాది బిజినెస్ అన్నమాట. బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఆలోచించడానంటే, వాళ్ళు సరుకు తీసుకొచ్చేసినా వాళ్ళతో ఆ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కొంచెం వాళ్ళలో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా నేను తీసుకోవటం వల్ల ఏమైందంటే అది నా మీద పడిపోయేది. సో అక్కడ ఏంటంటే సాక్షి తత్వంతో ఎప్పుడైతే ఉండగలుగుతామో, సాక్షి తత్వంతో ఉండటం ఎలా వస్తుంది అంటే బై ప్రాక్టీస్. సాక్షిగా ఉండడం అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడినా సరే మనం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ ప్రాక్టీస్ నేను చేయడం మొదలు పెట్టానో, చేస్తున్న దగ్గర నుంచి వాళ్ళ ఎమోషన్స్ ని నేను తీసుకోవడం మానేశాను. డైరెక్ట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యన ఉండే దాన్ని కూడా నేను ప్రాక్టికల్ లో పెట్టుకున్నాను అనమాట. అంటే మన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కువగా క్యారీ చేసేస్తా ఉంటాం అనమాట. అంటే భర్త యొక్క ఎమోషన్స్ ని భార్య ఎక్కువ క్యారీ చేసేయటం వల్ల ఏమవుతుందంటే, అంటే ఎవరైతే వాళ్ళు ఎక్కువ క్యారీ చేసేయటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ ఎమోషన్ ఎప్పుడైతే క్యారీ చేస్తున్నామో అది ఇండైరెక్ట్ గా మన లోపలికి ఇంజెక్ట్ అయిపోయి అది మనకి డిసీజ్ కింద వస్తుంది అని నాకు అర్థమైంది. ఓకే, అంటే అంతా బానే ఉంది, అన్ని బానే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ తిండి ఏం తింటున్నాను నేను తెలియకుండా నేను ఎమోషన్స్ అనే ఫుడ్ తినేస్తున్నాను. అది కూడా చాలా అర్థమైంది. ఎంత పర్టికులర్ నీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అవ్వని, బాగా నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవని, లేకపోతే భర్త అవని, భార్య అవని, ఎవరైనా సరే వాళ్ళతో ఉండాలి మనం ఎప్పుడు. అంటే మన చాలా సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకురా బాబోయ్ అన్ని టెన్షన్లు పెట్టుకోవటం, ఇవన్నీ ఏ 5 లక్షలు 10 లక్షలు ఏదో ఒక ఆశ్రమానికి ఇచ్చేసి శుభ్రంగా అక్కడ సర్వీస్ చేసుకుంటూ ఉంటే ఏం ఉండదు కదా. మళ్ళీ పత్రిసారి చెప్పిందే గుర్తొచ్చింది, నువ్వు బయటికి ఎక్కడికి పరిగెట్టుకెళ్ళిపోతే ప్రయోజనం లేదు, ఉండి నువ్వు ఇంకా ఆ సంసారంలో నిర్వాణం అని ఎప్పుడైతే చెప్పారో అది గుర్తొచ్చి, ఇది అలా కాదు, ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవటం నేర్పించడం రెండే ఉన్నాయి, ఇంకేం లేవని అర్థమైపోయింది. కానీ శరీరాన్ని అద్భుతంగా చూసుకుంటూ మనల్ని మనం అవేర్ చేసుకుంటూ ఏ విధంగా జీవించగలగాలన్నది బై ప్రాక్టికల్ లో అప్పుడు నేను నన్ను నేను
ప్రశ్నించుకోవడం, నాతో నేను ఎలా ఉండగలుగుతున్నానో చూసుకోవటం. ఇప్పుడు వరకు ఒక ఎత్తు ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు అలానే ఉంటారు కదా అని వాళ్ళని వదిలేయగలుగుతాం కొంతమందిని. ఎలా అంటే మీన్స్ నాన్ వెజ్ తింటున్నారు కదా, ఏదో ఒక వంక పెట్టి మీరు నాన్ వెజ్ తింటున్నారు అంటే మన గ్రూప్ వేరైపోయింది. లేదంటే మనం మెడిటేషన్ చేస్తున్నాము అంటే మన పనులు ఏం చేస్తున్నామంటే డైవర్షన్ చేసేసుకొని మనం వాటి నుంచి తప్పించేసుకుంటున్నాం. తప్పించుకోవడం వల్ల ఏమైందంటే అవి ఎమోషన్స్ పోకపోగా ఇంకా ఎక్కువైపోతా ఉంటాయి అన్నమాట. అంటే ఒక స్టేజ్ లో ఏమైంది, ఒక 10 years బ్యాక్ స్టేజ్ లో చాలా మందిని ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్టు పక్కకు పెట్టాం. తర్వాత ఏమైంది అంటే నేను చెప్తున్నాను, పక్కకు పెట్టాం. తర్వాత ఏమైంది, నాన్ వెజ్ తిన్నా కూడా నువ్వు ఆ పక్కన నీ పక్కనే కూర్చున్న వాళ్ళలో ఉన్న దైవతాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఏంటి ప్రాబ్లం అని చెప్పి అర్థమైన తర్వాత అయితే నేను ఇంకా వాళ్ళ సరిగ్గా ఉండగలగాలి అని అర్థమైంది. ఇక్కడ 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 ఇప్పుడు అర్థం చేసుకుంటుంది ఏంటి అంటే ఇంకా మ- నా- బాధ, అలాగే మనకు కావాల్సిన వీటిల్లో నేను ఎలా ఉన్నాను, ప్రాక్టికల్లో ఎలా ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు ఆ, ఒక వచ్చాడు బ్రేక్ ఒక వస్తుంది. కస్టమర్. సరస్వతి గారు, బ్రేక్ వస్తుంది, మీరు స్టక్ అయిపోతున్నారు. అదే నేను లేదండి. బ్రేక్ వస్తుంది, స్టక్ అయిపోతున్నారు. మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు మేడం. అదే మేడం, నేను మెడిటేషన్ అంటే బెరడ్ గానే నేను ప్రిపేర్ అవ్వను క్లాసులకి. ఆ, వైఫ్ లో ఎలా అయితే అలా అవుతుంది. నేను ఇంకోసారి ఈవినింగ్ టైం తీసుకుంటా క్లాస్, లేదంటే ఇప్పుడు మెడిటేషన్ చేసేద్దాం. ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయించిన అలాగే వస్తుంది. అంటే మెడిటేషన్ లో కూర్చుండిపోతాను, నేను ఇంకా జాయిన్ అయిపోతాను అంతే. మేడం గైడ్ చేయాలి కదా మేడం. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, ఇప్పుడు వస్తుంది. ఓకే. చెప్పండి మేడం, అంటే పర్వాలేదు, చెప్పండి. నెట్ హాఫ్ అన్ అవర్ కదా. ఓకే. అది అంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకో అంటే ప్రాక్టికల్. మనం ఎన్ని క్లాసులన్నా వినొచ్చండి, ఎంతైనా వినొచ్చు. మనం ఇండివిజువల్ గా ఏం తెలుసుకుంటున్నాం అన్నదే కావాలి ఇప్పుడు. నాకు ఏంటి అర్థమైందంటే నీ సోల్, నువ్వన్నది ఒక రియల్ ఒక సోల్. నువ్వు నిజంగా నువ్వు ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి వచ్చావని అవగాహన అంటే నేను అనుకోండి, ఎవరైతే వాళ్ళు ఆ ప్రాక్టికాలిటీ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నీకు సంబంధించిన భర్త, పిల్లలు, చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తోని వీళ్ళు ఇలానే ఉంటారు, మనం మెడిటేటర్స్ కదా, మనం వెజిటేరియన్స్ కదా, మనం ఇంకా ఏంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూడా తింటున్నాం కదా, సో మనం ద బెస్ట్ అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు ఇంకా ఏంటి, ఇంకా ఇంకా ఎక్కడో లోపల ఎక్కడో ఉండడం వల్ల అంటే నీ పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళవసరం లేదు. నీ భర్త గాని, పిల్లలు గాని, వాళ్ళతో అటాచ్మెంట్స్ గాని, వాళ్ళకి నువ్వు ఏమన్నా చెయ్యాలనుకున్నావా లేకపోతే ఏంట, అవి కూడా నీ ఫీలింగ్స్ ని, నీ ఎమోషన్స్ ని మనం తినేస్తా ఉంటాం అనమాట. అంటే ఫుడ్ అనేది ఏంటి, మనం వండుకొని తినే ఫుడ్డే కాదు, మనం ఎవరి ఎమోషన్స్ అన్నా, మనం థాట్స్ అన్నా మనం నువ్వు ఫీల్ అవుతా ఉంటే అది నీ ఫుడ్ లెక్కనే అవుతుంది. ఎప్పుడైతే అలాంటి ఫుడ్ ను మనం తీసుకుంటామో అప్పుడు కంపల్సరీ మనకి ఏంటవుతుందంటే హెల్త్ మీద పడిపోద్ది. రిపోర్ట్స్ లో మనకి ఏం కనబడదు, కానీ మనం చూడడానికి ఏంటంటే డల్లగా ఉండడం, అది ఏంటంటే అది తెలియకుండానే మనలో ఒక ఆ ఇది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇది కూడా నాకు అర్థమైన తర్వాత అవును, అప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని రోజులు ప్రాక్టికల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా వారి ఎమోషన్స్ ఆయన ఫేస్ చూడడం మానేసా కొన్ని రోజులు. అంటే మీన్స్ చూడడం అంటే చూడకుండా ఉండటం కాదు. ఆయన వర్క్ చేసేటప్పుడు ఆయన అసలు ఏం తీసుకోరు అలాంటివి, కానీ నేను తీసేసుకుంటున్నాను. అతను పొద్దు నుంచి వర్క్ చేసిన ఈ ఎమోషన్స్ ఇలాంటివి ఏం లేవు. వర్క్ చేశారా, సాయంత్రానికి వర్క్ అయిపోయిందా, చక్కగా హ్యాపీగా ఆయన స్ట్రాంగ్ గా ఉంటారు, హెల్తీగానే ఉంటారు. ఆయన ఏంటి రియాక్షన్ ఏమి ఇవ్వరు.
అంటే నాలెడ్జ్ తీసుకునే కొద్దీ మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మన మీద పడిపోతూ ఉంటది. అది క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేసుకోకపోతే. ఇంత నాలెడ్జ్ తెలుసుకొని మనం ఎంతసేపు క్యాలిక్యులేషన్ లోనే ఉండిపోతున్నాం కానీ అక్కడ అది ప్రాక్టికల్ పెట్టినప్పుడు కదా అర్థమవుతుంది. ఎస్, అతనే ఉన్నారు, ఆయన వర్క్ చేసుకుంటే ఆయన బాగానే ఉన్నారు, కానీ నేను ఎందుకు తీసుకోవాలి ఆయన ఎమోషన్స్ ని? అప్పుడు అర్థమైంది అనమాట. ఏంటంటే ఆయన వర్క్ చేస్తున్నంత సేపు నా పని నేను చేసుకుంటూ ఉండడం. తర్వాత అంటే ఆ ఎమోషన్స్ చూసిన మన ఆరాలోకి ఎంటర్ అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకునే నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మనం ఇవి ఫేస్ చేస్తూనే ఉంటాం. అంటే చుట్టుపక్కల అంటే నీకు ఆ అవసరం లేని విషయాలు తెలిసింది, చాలా మట్టుకి అవసరం లేని విషయాలు తెలిసినాయి మనకి, అట్లోకి మనం ఎంటర్ అవ్వం. కానీ ఇంట్లో విషయాలు కూడా మనం నాకు సంబంధం లేదు అనే వదిలేసే విషయాలు ఉంటాయి. కానీ బాగా కావాల్సిన విషయాలప్పుడు కూడా మనం ఎంత స్టాండ్ బైగా ఉండగలుగుతున్నాం, దాన్ని సాక్షితత్వం అంటే. ఫైనల్ స్టేజ్ ఏంటంటే సాక్షితత్వం. సాక్షిగా ఉండగలిగే స్టేజ్ కి మనం ప్రాక్టికల్ ఎప్పుడైతే పెట్టుకుంటామో, సాక్షితత్వం అంటే ఎలా ఉండగలగాలి, అప్పుడు ఆ టైంలోకి లోపలికి మనం కామ్నెస్ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ కామ్నెస్ అలవాటు అవుతుందో ఆటోమేటిక్ గా చుట్టూ ఉన్న పరిస్థితులు నీవి కాదు అని అర్థం అవ్వటమే అసలైన ఆత్మతత్వం అని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా. ఏంటంటే ఎస్, నాది కాదు ఇక్కడికి వచ్చి ఇది ఈ బాడీయే నాది కాదు, లేకపోతే ఈ పరిస్థితులే నాకు కాదు, కానీ మనం ఇందులో ఉంటూ ఇంకా అద్భుతంగా ఈ ఫీల్ అవ్వగలగాలి అని అనుకున్నప్పుడు వీటిని సాక్షిగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉండదు. ఇదివరకు అయితే ప్రాఫిట్ వచ్చినప్పుడు బాగా సంతోషం వచ్చేది, లేకపోతే ఏదైనా ఇదైనప్పుడు కొంచెం బాధ ఉండేది. అంటే ఎంత చేస్తున్నా అంటే ఇప్పుడు నేను సమస్థితిలోకి రాగలుగుతున్నాను కొంచెం కొంచెం. ఏంటంటే మొన్న బిజినెస్ లకు సంబంధించి సరికి వెళ్ళింది, అప్పుడు బాగా మంచిగా ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అప్పుడు చూసుకున్నాను ఎస్ ఇది కామన్, బిజినెస్ లో కామన్, ప్రాఫిట్ లాస్ అన్నది కామన్. నోటుతో చెప్పడం కంటే అది నేను ఎలా ఫీల్ అయ్యాను. ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను అది పత్రిసారి చెప్తారు చూడండి, వస్తే రాని పోతే పోని, వస్తే వచ్చిందని ఆనందపడిపోవద్దు, రాకపోతే రాలేదని బాధపడిపోవద్దు. అది మనం ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అంటే నీ ఎమోషన్స్ ని అంటే మనం తినే ఫుడ్ మనకు తెలుసు, అందరూ అంటా ఉంటారు మన జ్ఞానేంద్రియాలు ఈ పంచేంద్రియాలతో కూడా ఫుడ్ తీసుకుంటాము, నోటితో కళ్ళతో ఫీల్ అవుతాము అని చెప్పి. అది ఎమోషనల్ ఈటింగ్ కూడా మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని అర్థమైంది అనమాట. దాని మీద నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఈ మధ్యన అంతా కూడా. ఎవరి ఎమోషన్స్ ని నువ్వు ఎప్పుడైతే క్యారీ చేయకుండా ఉంటావో ఆటోమేటిక్ గా మన స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం ఉండగలుగుతూ హ్యాపీగా ప్రతి దాన్ని కూడా అంటే చూడండి, ఒక గుడి దగ్గరికి మనం వెళ్తాం, ఒకప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ విగ్రహం ఉంటది, విగ్రహం దగ్గర మనం ఎన్నో కోరికలు చెప్పుకుంటా ఉంటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం మెడిటేషన్ బిఫోర్. కానీ విగ్రహం కదులుతుందా, మాట్లాడదా, మనం చెప్పిన దానికి స్పందిస్తుందా? స్పందించదు. కానీ ఇది మన క్రియేషన్ అని అర్థం అవుతుంది ఇప్పుడు. కానీ అంటే ఆ విగ్రహం ఏం మాట్లాడకపోయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం, మన బాధలు, మన కష్టాలు, మన నష్టాలు అన్ని కూడా నువ్వే తీర్చు అని చెప్పేస్తాం. ఎప్పుడైతే మనం కూడా ఆ విగ్రహం స్థితిలో ఉండగలుగుతామో, అంటే తనకి అన్ని తెలుసు, ఆ దైవానికి అన్ని తెలుసు. సరే, కనిపించని దైవాన్నే కదా మనం ఎప్పుడు దూషించే వాళ్ళం బిఫోర్ మెడిటేషన్. తర్వాత మన క్రియేషన్ అని తెలిసిన తర్వాత మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసింది. ఇప్పుడు మనమే ఆ దైవ స్థితిలో ఉండడం అంటే నువ్వు నిజంగా విగ్రహంలాగా ఉండటం నేర్చుకోవాలి. ఆ విగ్రహంలాగా ఉంటూ నిగ్రహంగా ఉంటే ఆటోమేటిక్ గా మనం సాక్షితత్వాన్ని పొందగలుగుతాము అని ఇప్పుడు నెమ్మదిగా నేను నేర్చుకుంటున్నాను అనమాట. ఒకప్పుడు చాలా పిల్లలతోని అంత మంచి అఫెక్షన్ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారంటే ఎందుకు చెప్పలేదు నాకు, ఇలా ఫీలింగ్ అంటే ఇంకా ఇన్నర్ గా ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అది కూడా అవును, నాకు అడ్డం పుట్టినంత మాత్రాన నాకు అన్ని చెప్పి చేయాలని లేదు కదా. మనం సార్ చెప్పారు కదా, ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే దుఃఖం. పత్రిసారి చెప్పింది ఒక్క మాట అయినా సరే దానికి వేల జన్మల సారం ఉంది. అంటే
ఒక స్వీట్ తినాలన్నా మళ్ళీ పుడతావు అన్నప్పుడు ఒక చిన్న ఎమోషన్ ఉన్నా నువ్వు మళ్ళీ పుట్టాలి. దుఃఖం అంటే దుఃఖ రాహిత్య స్థితికి వచ్చే వరకు పుట్టటమే పుట్టడమే పుట్టటమే కృష్ణుడు చెప్పినట్టు. అంటే నీకు దుఃఖం ఉంది అంటే అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, అది ఏదైనా సరే. దుఃఖరా అంటే నేను పిల్లలతో ఉండినివ్వండి, బిజినెస్ అవనివ్వండి, భర్త అవనివ్వండి, నీకు వాట్ ఎవర్ నీకు ఎక్కడ ఆ చైన్ లింక్ ఉందో ఆ లింకులన్నీ కూడా మనం ఇక్కడే తీర్చుకోవాలి అని అర్థమైన తర్వాత ఆహా అయితే లెసన్స్ అన్నవి మనం భారీగా తెచ్చుకున్నాము, వాటిని చాలా చక్కగా మనం క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే చెప్పాను కదా, ఎవరు ఏ అంటే సాధన చాలా ముఖ్యం, కంపల్సరీ సాధన అన్నది చాలా ముఖ్యం. సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం సరోజ గొల్లపల్లి మేడం గారి క్లాసులు విన్నాను. ఆ మేడం చెప్పినట్టు అవును ధ్యానం చేస్తున్నప్పుడు సేపు కామ్ గా ఉంటావు, ఏం మాట్లాడవు. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి చెయ్యాలి. ఇప్పుడు నేను మాది బిజినెస్, ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటానంటే నాకు అవ్వదు. అప్పుడు నేను సాక్షితత్వంగా ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటానో ఆటోమేటిక్ గా అక్కడ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. అప్పుడు మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడ అంటే నువ్వు ఒక దేవాలయాన్ని నువ్వు ఒక దైవంగా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఇది బై ప్రాక్టీస్. థ్యాంక్ యూ మేడం. ఇది సార్కి కాళ్ళు ఒత్తుతూ చేసేవాళ్ళం. సార్ దగ్గరగా ఉన్నప్పుడు నాకు బాబా బాగా అర్థమయ్యారు. ఏంటంటే ప్రతి గురువు వస్తున్నారు కానీ మనం ఆ గురువుని ఏంటంటే ఒక దేవుణ్ణి చేసేస్తున్నాం. ఎప్పుడైతే ఆ గురుతత్వాన్ని గుర్తు పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ప్రతి బుద్ధుడు వచ్చారు, బాబా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ పత్రి గారు వచ్చారు. అంటే వాళ్ళు అంటే అందరూ ఒకే స్టేజ్ లో ఉండరు అనే అర్థం. ఆత్మతత్వం తెలుసుకోవటం అంటే ఏంటంటే ఆ శైశవాత్మ బాలాత్మ ఇవన్నీ ఉన్నా కూడా పత్రి సార్ ఎలా చూసేవారంటే ఎవరినైనా సరే ఒకలానే చూసేవారు. మనకి ఇప్పుడు నాలెడ్జ్ గురించి ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఇన్నా జరిగి ఇంత మనం అంటే మనం సంసారంలోనే ఉంటూ ఇవన్నీ బాధ్యతలు పెట్టుకుంటున్నాం అంటే మనకి ఇంత క్యాలిక్యులేషన్స్ అవసరం. అంటే మనం దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఆయన దుఃఖ రాహిత స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని తాగి కూడా వచ్చినా సరే ఎలా చూసా. ఒకసారి ఎవరో బాగా డబ్బులు ట్రస్ట్ లకు సంబంధించిన వాళ్ళు ఎవరో వాడేసుకున్నారంట, తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సార్ మేము అందరం అక్కడే కూర్చున్నాము, సార్ ఈయన ఇలా వాడేశారంట. ఏమయ్యా అవునా మనోడే కదా సరే కట్టేస్తాడండి అంటే అంత ఈజీగా ఆయన ఏంటంటే ఇప్పుడు నాది అనుకున్నప్పుడు నేను పట్టుకుని వేలాడతాను ఏదైనా సరే. నాది అంటే ఇది నాది కాదు కానీ ఇక్కడ నేను అంత ప్రేమతత్వంతో చూసే తత్వంతో ఉన్నాను అనే గురుతత్వం ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదండి. సార్ అందరికి నీ చుట్టుపక్కల ఎలా ఉండాలి, ఆ టైంకి ఎలా ఉండాలి, ప్రజెంట్ లోని నేను ఎలా ఉన్నాను. సార్ దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ప్రజెంట్ టెన్సే, ఇంకేం లేదు నేర్చుకోవాల్సింది. ప్రస్తుత క్షణంలో నాకు ఎన్ని తెలిసినా సారు అది తెలిసిందే. సార్కి ఎవరన్నా ఏం చెప్పగలమండి, అయినా సరే తెలియలేనట్టు ఉంటారు, తెలియలేనట్టు వింటారు. అసలు ఏం తెలియదు నాకు అన్నట్టు. అది చిన్నపిల్లోడు ఇప్పుడు ధ్యానం గురించి అబ్బా సూపర్ చెప్పేవయ్యా నువ్వు అంటారు. అండ్ తెలీదా ఆయన తెలీదా అంటే ఆయనకి అన్ని సమస్యలు తెలిసినా సరే తెలియలేనట్టుగా చెప్పిన చిన్న పిల్లోళ్ళలాగా వింటూ అది దగ్గరగా చూసామండి. దగ్గరగా చూసాము. ఆ వడ్డనైతే మాత్రం సార్ దగ్గరే నేను గమనించాను బాగా, ఎలా కొసరు వడ్డించాలో అంటే అమ్మలాగా వడ్డించటం. అందరూ తిన్న తర్వాతే పెట్టుకునేవారు ఆయన. అందరూ తినాల్సిన తర్వాత అందరూ తిన్నారా అని అడిగేవారు. తిన్నారా అని అడిగిన తర్వాత ఆయన చక్కగా వడ్డించుకొని ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆజానుభావుడు అండి. అంత ఆజానుభావుడు. అతను అలా చూస్తూ ఉంటే నాకు వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించేది అనమాట. అంటే నాకు ఆ ఫీలింగ్స్ మీన్స్ నాకు తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న వ్యక్తి పూజారులను చూసి అబ్బాయి వీళ్ళు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటారో కదా ఆ స్వామికి పూజా కైంకర్యాలు చేయడానికి
అంత చక్కగా ఇక్కడ అతను స్వామి పాదాల దగ్గర చేసుకుంటున్నారు అని ఆ భావం ఉండేదన్నమాట నాకు ఎప్పుడు. ఆ భావం అది మొత్తం ఏంటంటే రూట్స్ మొత్తం తీసినట్టు త్రిజార్ యొక్క ఆరా ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఆ ఫీల్ ఉండదండి. అది మామూలుగా అంత అంటే డీప్ గా ఉండేదన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దగ్గర ఇలా ఇంత చక్కగా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు నాకు ఆ ఫీల్ ఉండదు. ఏంటంటే ఆ ఆరో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిన తర్వాత నేనే అతన్ని అలా భావించటం వల్ల నాకు మొత్తం అది ఆ అనుభవం పొందేశాను అనమాట. అదొకటి. అలాగే పిల్లలు ఇంకేంటి పత్రి సార్ చెప్పింది అక్కడికి వెళ్ళాము అంటే అక్కడ ఆయన ఎవరికి చెప్పినా అది నాకే చెప్పారేమో అన్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన గమనించుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఏం చేస్తున్నారు సార్, ఎలా ఉంటున్నారు సార్, ఎలాగా ఆ టైంలోని ఏ విధంగా తను ఉంటున్నారని గమనించుకుంటే ప్రెజెంటెన్స్ ఆ టైంకి మనం ఏం చేయాలి అది చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఇంక వేరేది ఆలోచించేవారు కాదు. ఒక గతాన్ని అస్తమానం మనం ఏంటంటే ప్రతిదానికి గతానికి వెళ్తాం. ఆ గతం అసలు మనకి అవసరం లేదు. ఆ గతాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మనం ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాము అని అర్థమైంది. ఆ ప్రస్తుత క్షణంలోనే ఉండటం. అలాగే ఆ ఆ సంతానుసారంగా ఎప్పుడు కూడా జాయ్ గా ఉండేవారు. ఎప్పుడు ఆయన చుట్టుపక్కల అంతా ఏ అంటే గురువు ఇలా చక్కగా వశిష్ఠ గౌతమికి వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ మొక్కజొన్న కండీలు అవన్నీ తెచ్చామంటే చక్కగా ఆ టైంకి సార్కి ఏది ఇష్టమో అంత లేతగా అంటే తినే విధానం, వడ్డించే విధానం అంతా సార్ దగ్గర నేర్చుకున్నాను, చూశాను. ఇంకా చాలానే నేర్చుకోవాలి. ఆ అలాగే వశిష్ఠ గౌతమి అయితే కనుక సార్ చెప్పారు. ఈ పిరమిడ్ కి వచ్చిన అంటే ఏ పిరమిడ్ అన్నా అంతే. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, కావాలంటే తర్వాత ఫ్యూచర్ లో అందరూ కూడా ఇక్కడికి ఈ పిరమిడ్ దగ్గరకు వచ్చే హీల్ అవుతారు అని కూడా చెప్పారు పత్రి సారు. సార్ వచ్చిన ప్రతిసారి వెళ్ళే వాళ్ళం అండి. ఎవరు శైలజ గారు చక్కగా చెప్తా ఉంటే వెళ్ళేవాళ్ళం. ఇంక నేనండి అలా సార్ దగ్గర ఒక కాళ్ళొత్తడం ఇంకేం మాట్లాడేదాన్ని కాదు. నేను అలా కూర్చునేదాన్ని అంతే. సార్ దగ్గర కూర్చోటం, ఇంక సార్ వెళ్ళిపోయేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ నేను ఇప్పటికీ బాగా హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యేదంటే ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకునేదాన్ని అంతే. ఏది నేను ఇంకా అసలు అలా కూర్చునేదాన్ని అంతే. అంటే ఒక తండ్రి లాగా మాకు ఒక సరైన మార్గాన్ని మాకు అర్థం అయ్యేలాగా మాకు సోల్ అవేకన్ చేశారు మీరు ఆ అని చెప్పేసి నాకు ఆ ఫీల్ ఇప్పటికీ ఉంటది అనమాట. ఆ సార్ని తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా మంచి ఒక వైబ్ వస్తా ఉంటది. అంటే ఆయన ఆరా ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అయినట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. తర్వాత అర్థమయ్యింది బద్రీ సార్ ఒకట కాదు ఈ చోట్ల ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సిద్ధిని సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.